అప్పట్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, రాష్ట్రం తాగుబోతు రాష్ట్రం అయిపోతున్నది, అందరూ తాగుతున్నారు, కేసీఆర్ అందరితో తాగిపిస్తున్నాడు అని. సో ఇప్పుడు మీకు మంచి అవకాశం మీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు. మీ ఎమ్మెల్యే ఒక మంచి ఆలోచన ఇచ్చిండు, రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం లెక్క మునుగోడులో ఒక ఆలోచన చేసిండు ఆయన. 4 గంటల నుంచి 8 గంటల దాకానే వైన్ షాపులు ఉండాలి. చాలా మంచి ఆలోచన. ఎందుకంటే 4 గంటల నుంచి ఇక పని దిగుతోలు ఉంటారు. అదే పొద్దుగాల 10 గంటలకు తెలిస్తే ఆ పొద్దుగాల తాగినోడు ఆడ పనికోడు ఏం పోడు, ఇల్లు వీకి పందిరేస్తాడు, మొత్తం అప్పుల పాలు చేస్తాడు. అదే 4 గంటలకే తెరిస్తే ఆ పొద్దుగాల 6-7 గంటల నుంచి లేచిన కాడ నుంచి మొదలు పెడితే 4 గంటల దాకా ఖాళీ ఉంటాడు కదా. ఒక రోజు ఖాళీ ఉంటాడు, 2 రోజులు ఖాళీ ఉంటాడు, 3వ రోజు తప్పకుండా పనికోతాడు. పనికోయి సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు వచ్చి వచ్చిన పెగ్గేసుకొని పంతాడు పోయింటి కంట బుక్కడి తిని. ఇది మంచి ఆలోచన. రేవంత్ రెడ్డి గారు నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎట్లుంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇది మద్యం దుకాణాల మీదనే డిపెండ్ అయ్యి, మందు సీసాల మీదనే డిపెండ్ అయ్యి రాష్ట్రం నడుపుదామన్నటువంటి ఆలోచన కాకుండా రాజగోపాల్ రెడ్డి మంచి ఆలోచన చేసాడు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి.